గల్లద్దవుతుందేమోనని బీఆర్ఎస్ పార్టీ భయపడుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని వాళ్లు బాకీ కార్డు ఉద్యమాలు చేస్తారా అని ప్రశ్నించారు. కవిత దెబ్బకు బీఆర్ఎస్ కు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని ఆరోపించారు. 8.5 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ పైన ఏ కార్డు ఉద్యమం చేయాలో చెప్పాలని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నైజాన్ని ప్రజలు గమనించింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అడ్రస్ కనిపించకుండా పోతుందని చెప్పిన మాట చెబుతూ అధికారం ఇస్తే 10 ఏళ్లు ఫామ్ హౌస్ లోనే మీరా మాకు చెప్పేది నీతిలో చెప్తున్నాం. ఈ రోజు ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఓరవ లేకుండా ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆనాడు ప్రజాధనాన్ని ఈ రోజు పొంది ఫామ్ హౌస్ లో పట్టుకుంటున్నటువంటి కేసీఆర్ తీరుపైన మీరు మాట్లాడండి. 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వని మీరు ఈ రోజు నీతులు చెప్తారా అంటున్నా. అసలు తెలంగాణ సమాజానికి బాకీ పడ్డది మీరు, మీ కుటుంబం అంటున్నా. ఈరోజు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణను అప్పుల పాలు చేసినటువంటి మీరు మీ కుటుంబం ఈ 8 లక్షల కోట్ల అప్పు కట్టాలి. అసలు తెలంగాణ సమాజానికి బాకీ పడ్డది ఎవరన్నా అంటే అది కేసీఆర్.